ఈరోజు కార్తీక మాసం బహుళపక్షం చతుర్దశి తిథి సూర్యోదయానికి ఉంది. శనివారంతో కలిసి వచ్చింది. కార్తీక శనివారం బహుళ చతుర్దశి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో వచ్చే శనివారం సందర్భంగా గరుడ పురాణంలో చెప్పబడినటువంటి ఒక ప్రత్యేకమైన శనిదీపాన్ని గృహంలో వెలిగించడం ద్వారా తెలిసి కానీ తెలియక కానీ చేసిన అనేక రకాలైన పాపాల వల్ల ఏర్పడే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా గరుడ పురాణంలో చెప్పబడిన ఈ ప్రత్యేకమైన శనిదీపం విశేషంగా సహకరిస్తుంది. కార్తీక శనివారం సందర్భంగా గరుడ పురాణంలో చెప్పబడిన ఈ శనిదీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా పొట్టు తీయనటువంటి నల్ల మినుముల పిండిని తెచ్చుకోవాలి. అలాగే నల్ల నువ్వులను పిండిలాగా చేసుకోవాలి. నల్ల బెల్లం లేదా తాటి బెల్లాన్ని పొడిలాగా చేసుకోవాలి. రాళ్ల ఉప్పును పొడిలాగా చేసుకోవాలి. ఇలా పొట్టు తీయని నల్ల మినుముల పిండి, నల్ల నువ్వుల పిండి, తాటి బెల్లం పొడి, రాళ్ల ఉప్పు పొడి, ఈ నాలుగింటిని కలిపి ఒక ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. ఇలా ప్రత్యేకంగా వీటితో ప్రమిదలు 2 తయారు చేసుకున్న తర్వాత మీ గృహంలో పడమర దిక్కులో 2 తమలపాకులు ఏర్పాటు చేయాలి. ఆ 2 తమలపాకుల మీద ప్రత్యేకంగా తయారు చేసుకున్నటువంటి ఈ 2 పిండి దీపాలను ఉంచాలి. ఈ 2 పిండి దీపాలలో కూడా గేదె నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం, ఈ మూడింటిని సమపాళ్లలో పొయ్యాలి. అలా పోసిన తర్వాత మొదటి ప్రమిదలో 4 ఒత్తులు విడిగా వేయాలి. రెండో ప్రమిదలో 4 ఒత్తులు విడిగా వేయాలి. ఇలా 2 ప్రమిదల్లో మొత్తం కలిపి 8 ఒత్తులు వేయాలి. ఇలా ఈ ప్రత్యేకమైనటువంటి నల్ల మినుముల పిండి, నల్ల నువ్వుల పొడి, అలాగే తాటి బెల్లం పొడి, రాళ్ల ఉప్పు పొడి, వీటితో తయారు చేయబడినటువంటి ఈ 2 పిండి దీపాలలో ఇలా ప్రత్యేకంగా దీపాలు వెలిగిస్తే దీనివల్ల సమస్త శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి అనేక రకాలైనటువంటి పాపాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని కూడా గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం పూట చతుర్దశి తిథి ఉంది. కార్తీక బహుళ చతుర్దశి తిథి. దీన్ని అనంత పద్మనాభ చతుర్దశి అని, పద్మనాభ తీర్థంకర పుణ్యతిథి అని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తారని మనకి ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే అనంత పద్మనాభ స్వామి వారి చిత్రపటానికి ఎరుపు రంగు పుష్పాలను అలంకరించటం, అనంత పద్మనాభ స్వామి వారికి బూరెలు నివేదనగా సమర్పించటం ద్వారా అనంత పద్మనాభ స్వామి అనుగ్రహానికి పాత్రులై కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసం బహుళపక్షం చతుర్దశి తిథిని లలితా పరమేశ్వరీదేవి స్వరూప తిథి అనే పేరుతో పిలుస్తారని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు వివరించారు. అంటే ఈరోజు లలితా అమ్మవారికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి గృహంలో లలితా సహస్రనామ పారాయణ చేయటం, అలా వీలు కాని పక్షంలో లలితా అమ్మవారి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి లలితా అమ్మవారి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి లలితా అమ్మవారి అనుగ్రహం కోసం ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి లలితా అమ్మవారికి జీడిపప్పు, తేనె నైవేద్యంగా సమర్పించడం ద్వారా లలితా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక బహుళ చతుర్దశి శనివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.